ఒకప్పుడు విద్యారణ్యుల వారు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. సకృన్నత్వా నత్వా. ఒకప్పుడు తుండీర మహారాజును అనుగ్రహించింది. కాంచీపురం దగ్గర తొండమండలం అంటారు. ఆ తుండీర మండలం అంతా కూడా అనావృష్టి వచ్చింది, ఎక్కడ తినడానికి మెతుకు లేదు. అటువంటి స్థితిలో ఆయన కామాక్షి పరదేవతని స్తోత్రం చేశాడు. కామాక్షి పరదేవతని వేడుకున్నాడు. కామాక్షి ఒకటి, లక్ష్మి ఒకటి కాదు. కామాక్షి ఒకటి, సరస్వతి ఒకటి కాదు. తత్వం తెలిసిన వాడికి అన్నీ ఒక్కటి. తెలియనంత కాలమే అల్లరంతా ఉంటుంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఆవిడనే సరస్వతీ స్వరూపంగా చెప్తారు. ఆ తల్లి అనుగ్రహాన్ని వేడుకున్నాడు. ఆ తల్లి తుండీర మండలం అంతటా కూడా స్వర్ణ వృష్టిని కురిపించి, ఎవరైనా సరే కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎదురుగుండా కూర్చొని